Okay, dear students, now we are seeing Maths 1A 2 marks la question number 4. Question number 4 la first second మనం నేర్చుకున్నాము. క్వశ్చన్ నెంబర్ 4 లో థర్డ్ వన్ చూద్దాం. థర్డ్ ఫోర్త్ ఫిఫ్త్ చూద్దాం. చాలా ఈజీ క్వశ్చన్స్, చాలా ఫాస్ట్గా అయిపోతాయి. థర్డ్ ఫోర్త్ ఫిఫ్త్. ఓకే రైట్. సో వాట్ ఈస్ అవర్ థర్డ్ క్వశ్చన్? థర్డ్ క్వశ్చన్ ఏమి ఇచ్చాడు ఇక్కడ? ఇఫ్ ఏ ఈక్వల్ టు ఒక మ్యాట్రిక్స్ ఇచ్చారమ్మా. ఏ ఈక్వల్ టు 1 0 0 2 3 4 5 - 6 x అండ్ డెట్ ఏ ఈక్వల్ 45. డెట్ అంటే డిటర్మినెంట్, గుర్తుంది కదా మీకు? డెట్ ఏ ఈక్వల్ 45 అంటే డిటర్మినెంట్ ఆఫ్ ఏ ఈజ్ 45. అయితే ఫైండ్ ఎక్స్ అంటున్నాడు. మ్యాట్రిక్స్ ఇచ్చాడు, దాని డిటర్మినెంట్ ఇచ్చాడు, మరి ఎక్స్ ఎంత అంటున్నాడు. ఓకేనా? మరి ఎలా ఫైండ్ చేస్తాం? చాలా ఈజీ క్వశ్చన్ అమ్మే. చూడండి ఇక్కడ గివెన్ ఏ ఈక్వల్ టు, ఇది క్వశ్చనే. ఏ ఈక్వల్ టు సేమ్ రాస్తాం. డెట్ ఏ ఎంత ఇచ్చాడు? 48. డెట్ ఏ అంటే ఏందమ్మా తెలుసు కదా? డెట్ అంటే మోడ్ ఆఫ్ ద మ్యాట్రిక్స్, మోడులస్ ఇట్లా కదా. సో డెట్ ఏ 45 అంటే మోడ్ ఈక్వల్ టు 45, మోడ్ ఆఫ్ ద మ్యాట్రిక్స్ ఈక్వల్ టు 45. ఇదే మ్యాట్రిక్స్ రాసి ఈ స్క్వేర్ బ్రాకెట్లు తీసేస్తాం మనం. తీసి ఇట్లా మోడ్ పెడతాం. దీని మీనింగ్ డెట్ ఏ అనమాట. డెట్ ఏ దీని మీనింగ్ ఏంటిదమ్మా? డెట్ ఏ. మా డిటర్మినెంట్ ఎలా ఫైండ్ చేస్తాం తెలుసు కదా? డిటర్మినెంట్ ఎలా ఫైండ్ చేస్తారమ్మా? డిటర్మినెంట్ ఇక్కడ చూడండి. ఫస్ట్ ఇక్కడ 1 0 0 ఉంది కదా. జనరల్గా డిటర్మినెంట్ ఎలా ఫైండ్ చేస్తారన్నది ఒకసారి మనము చూద్దాం. ఫర్ జస్ట్ ఎగ్జాంపుల్ చూద్దాము. ఇప్పుడు 1 2 3 4 1 5 6 7 8 ఇది ఒక మ్యాట్రిక్స్ అమ్మా. ఇది ఒక డిటర్మినెంట్ ఎలా ఫైండ్ చేస్తారు? డిటర్మినెంట్ ఫైండ్ చేయాలంటే మనము జనరల్గా ఒక రో ఏదన్నా ఒక రో అంటే ఈ రో ఇది తీసుకోవచ్చు, ఇది లేదా ఏదో ఒక కాలం ఇట్లా తీసుకుంటాం. ఓకేనా? బట్ జనరల్గా మనం ఏం చేస్తాం? ఫస్ట్ రోనే తీసుకుంటాం కదా. ఫస్ట్ రో జనరల్గా ఎలా ఫైండ్ చేస్తారు సార్? ఫస్ట్ రో ఎలా డిటర్మినెంట్ ఎలా ఫైండ్ చేస్తారంటే నేను ఏమనుకుంటున్నా, ఈ వాల్యూస్ తీసుకుంటున్నా, 1 2 3 తీసుకుంటున్నా. ఎలా ఫైండ్ చేస్తామంటే ఫస్ట్ ఇక్కడ ఏమవుతుంది? 1. సో 1 ఆఫ్ ఏం రాస్తామమ్మా? 1 ఆఫ్. తర్వాత ఇక్కడ జనరల్ ఇది రాసేటప్పుడు ఇక్కడ ప్లస్, ఇది మైనస్, ఇది ప్లస్ అమ్మా. మాకు గుర్తుందో లేదో మనకు. ఓకేనా? ఇది ఎప్పుడు ఇది ప్లస్ అంటే ఇక్కడ ఏమున్నా అదే తీసుకోవాలి. మైనస్ అంటే ఇక్కడ ఏది ఉంటే దాన్ని ఒక నెగిటివ్ తీసుకోవాలి. ఇక్కడ 2 ఉంది కదా అంటే -2 ఆఫ్ అనమాట. 2 ఉంది కదా కానీ ఇక్కడ -2 ఆఫ్ రాయాలి. నెక్స్ట్ +3 అంటే ఇక్కడ ఏముంటుంది? +3 ఆఫ్. ఓకేనా? 1 ఆఫ్ -2 ఆఫ్ +3 ఆఫ్. 1 ఆఫ్ -2 ఆఫ్ +3 ఆఫ్. ఒకవేళ కానీ ఇక్కడ మైనస్ ఉండేది ఉంటే +2 తీసుకునేవాళ్ళం. ఓకేనా? అట్లా డిటర్మినెంట్ ఫైండ్ చేస్తాం. ఓకేనా? సరే, ఇక్కడ మనం ఇంతమంది లేదు కాబట్టి మైనస్. తర్వాత ఏం చేస్తాం? మరి ఆఫ్లో ఏం పెట్టాలి సార్? ఇల్లు ఏం పెట్టాలి అంటే మరి 1 ఆఫ్ అన్నప్పుడు ఇక 1 ఇలా ముయ్యాలి. అంటే 1కి సంబంధించిన రోను ముయ్యాలి, 1కి సంబంధించిన కాలము ఇలా ముయ్యాలమ్మా. ఇట్లా మూస్తే మనకు 4 వాల్యూస్ అవుపిస్తున్నాయి కదా. 4 వాల్యూస్ ఏంటి అవి? 1 5 7 8. ఏంటి ఏమో వాల్యూస్ అవి? 1 5 7 8. 4 వాల్యూస్ అవుపిస్తున్నాయి కదా. ఆ 4 వాల్యూస్ని మనం మల్టిప్లై చేయాలి. ఎలా? క్రాస్ మల్టిప్లై చేస్తాం కదా ఇట్లా. ఎంత? 1 8 జా 8, 1 8 జా 8. ఓకేనా? 1 8 జా 8. నెక్స్ట్ 7 5 జా 35. కానీ ఇలా సెకండ్ సార్ మల్టిప్లై చేసేటప్పుడు నెగిటివ్ తీసుకోవాలి, -35 ఇట్లా రాస్తాం అనమాట. ఓకే, అది 1. నెక్స్ట్ 2 -2 అంటే 2కి సంబంధించి 2 ఒక రో ఇది, 2 ఒక కాలం ఇది కదా. 2 ఇలా నిలువు ఇట్లా. మీకు ఏమొప్పిస్తున్నాయి వాల్యూస్ ఇక్కడ? 4 6 5 8. ఏమొప్పిస్తున్నాయి ఇక్కడ? 4 6 5 8. ఇవే కదా మనకు ఆపరేట్. చూడండి 4 6 5 8, 4 6 5 8. ఇది ఎలా చేస్తాం సార్? మళ్ళీ క్రాస్ మల్టిప్లై. 4 8 ఎంతమ్మా? 32. మళ్ళీ 6 5 30 కానీ -30 రాయాలి. ఓకే, అలా నెక్స్ట్ లాస్ట్కి 3 సంబంధించిన రో కాలం ఇలా మూస్తాం. మనకి ఏం మిగిలిన వాల్యూస్? 4 6 1 7, 4 6 1 7. ఓకేనా? ఏం మిగిలినాయి మనకు? 4 6 1 7. మళ్ళీ దీన్ని ఎలా చేయాలి సార్? 4 7 జా 28. సో ఇక్కడ మనం 28 రాయాలి. నెక్స్ట్ 6 1 జా 6 కానీ మనం రాసేది -6. జనరల్గా ఇలా డిటర్మినెంట్ ఫైండ్ చేస్తాం. ఓకే, సో కమింగ్ టు మన ప్రాబ్లంకి వద్దాం. మన ప్రాబ్లంకి వద్దాం. ఇక్కడ లెట్ us see the ప్రాబ్లం. ఇక్కడ ఏమి ఇచ్చారు మనకు? డెట్ ఏ 45. డెట్ అంటే ఏందమ్మా? డిటర్మినెంట్. ఇచ్చిన మ్యాట్రిక్స్కి డిటర్మినెంట్ పెట్టాలి. ఈక్వల్ టు 45 కదా. ఈ వాల్యూ ఈజీ, ఎందుకంటే ఇక్కడ చూడండి 2 వాల్యూస్ 0 ఉన్నాయి. 0 ఉంటే ఒక వాల్యూ చాలు మనకు డిటర్మినెంట్కి. 1 ఆఫ్ చాలు మనకు. 1 ఆఫ్ 0 ఆఫ్ అవసరం లేదు. 2 0లే కాబట్టి 0లే, ఓన్లీ 1 ఆఫ్. ఓకేనా? 1 ఆఫ్. డిటర్మినెంట్ ఎలా ఫైండ్ చేస్తామో? 1 ఆఫ్. 1 యొక్క రో కాలం మూస్తే ఏం మిగిలింది మనకు? ఏం మిగులుతున్నాయి? 3 4 -6 8 కదా. 3 4 -6 8.
3 4 మైనస్ 6 8. ఓకేనా, ఏం మిగిలింది మనకు 3 4 మైనస్ 6 ఎక్స్. ఇది మనకు మిగిలింది చూడండి, 3 4 మైనస్ 6 8 కదా, 3 4 మైనస్ 6 8 అదే మిగిలింది. దీన్ని ఎలా డిటర్మినెంట్ ఫైండ్ చేస్తాం మరి, 3 ఇంటూ ఎక్స్ 3x, 3 ఇంటూ ఎక్స్ 3x, మళ్ళీ ఇదా మల్టిప్లై చేసేటప్పుడు మైనస్ 6 4 మైనస్ 24. ఎంతమ్మా ఇది మైనస్ 24, కానీ రాసేది ఏంటి మనం ప్లస్ 24 రాయాలి కదా. ఇలా చేసినప్పుడు ఆపోజిట్ ఏం ఆన్సర్ వస్తుందో దాన్ని ఆపోజిట్ తీసుకోవాలి. మైనస్ 6 4 మైనస్ 24, కానీ మనం రాసేది ప్లస్ 24. సో అదే రాసాం చూడండి ఇక్కడ, 1 ఆఫ్ 3x ప్లస్ 24. ఓకే, ఈక్వల్ టు ఎంత ఇచ్చాడు వాడు 45. ఈక్వల్ టు ఎంత ఇచ్చాడమ్మా 45. ఓకే, మరి 1 ఆఫ్ అంటే 1 అవసరం లేదు. ఓకేనా, ఇప్పుడు ఎక్స్ వాల్యూ ఎలా ఫైండ్ చేయాలి. సో 3x ప్లస్ 24 ఇటు వస్తే మైనస్ 24 ఇటు వస్తే మైనస్ 24. సో 45లోకి వెళ్ళి మైనస్ 24 పోతే ఎంత 21. సో 3x ఈక్వల్ టు ఏమైందమ్మా 21. ఈ 24 ఇటు వచ్చింది, మైనస్ 24 అయింది. 45లోకి 24 పోతే 21. ఓకేనా, సో 3x ఈక్వల్ 21 అంటే అర్థం ఏంటి, 3x అంటే 3 ఇంటూ 3 టేబుల్ 21 ఎప్పుడు వస్తుంది 7. 3 7s are 21, 3 7s are 21 అంటే ఎక్స్ వాల్యూ ఏం కావాలి 7. ఎక్స్ వాల్యూ ఏంటిదమ్మా 7, ఎక్స్ వాల్యూ 7. సో ఇది ఇలా మనము ఎక్స్ వాల్యూ ఫైండ్ చేస్తాం. ఓకే, ఎక్స్ వాల్యూ ఫైండ్ చేస్తాం. రైట్, నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 4, క్వశ్చన్ నెంబర్ 5 కూడా ర్యాంక్ సంబంధించిందమ్మా. ర్యాంక్ ఇది కూడా చాలా చాలా ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్. ప్రాక్టీస్ చేయండి అమ్మా, ఈజీగా 2 మార్క్స్ వస్తుంది. ర్యాంక్ అంటే ఇప్పుడు మనం డిటర్మినెంట్ ఫైండ్ చేస్తాం కదా, అదే యూజ్ అవుతుంది. ఫైండ్ ద ర్యాంక్ ఆఫ్ మ్యాట్రిక్స్. ఒక మ్యాట్రిక్స్ ఇస్తాడు, ఇట్లా ఒక మ్యాట్రిక్స్ ఇచ్చి ర్యాంక్ ఫైండ్ చేయమంటాడు. ర్యాంక్ అంటే ఏంది సార్, ర్యాంక్ అంటే ఏందో చెప్తాం చూడండి. ర్యాంక్ ఎలా ఫైండ్ చేస్తాం, ఎట్లా చెప్తాం ర్యాంక్, ఒక మ్యాట్రిక్స్ ర్యాంక్ ఎలా చెప్తాం చూడండి. ఇప్పుడు ఈ మ్యాట్రిక్స్ ఉంది, ఓకేనా, ఈ మ్యాట్రిక్స్ ఇచ్చాడు, ఫస్ట్ దాన్ని డిటర్మినెంట్ ఫైండ్ చేస్తాం. ఏం ఫైండ్ చేస్తామమ్మా, డిటర్మినెంట్. ఇచ్చిన మ్యాట్రిక్స్ డిటర్మినెంట్ అంటే ఏంటి, మాడ్. ఈ ఓపెన్ బ్రాకెట్ అయినా స్క్వేర్ బ్రాకెట్ ఇస్తే అవి తీసేసి మాడ్ పెట్టుకోవాలి, మాడ్. ఓకే, డిటర్మినెంట్ ఎలా ఫైండ్ చేస్తామని చెప్పామమ్మా. ఏం చెప్పాము, జనరల్గా మనం ఫస్ట్ రో తీసుకుంటాం కదా, 1 2 3 తీసుకుంటాం. 1 2 3 ఏం చెప్పినాను, ఫస్ట్ 1 అంటే 1 ఆఫ్, నెక్స్ట్ 2 అంటే మైనస్ 2 ఆఫ్, 3 ప్లస్ 3 ఆఫ్, ఇలా రాసుకోవాలి. ఓకేనా, ఫస్ట్ రో తీసుకున్నాం కాబట్టి ఇట్లా అయింది. ఇది తీసుకుంటే వేరే వచ్చేది. ఓకేనా, సో 1 ఆఫ్ మైనస్ 2 ఆఫ్ 3 ఆఫ్, ఇలా ఫస్ట్ రాసుకోవాలి. ఓకే, సో మరి 1 ఆఫ్, ఈ హాఫ్లో ఏం పెట్టాలి సార్, ఈ హాఫ్లో ఏం పెట్టాలంటే 1 యొక్క కాలము 1 రో మూయాలి. మూస్తే ఏం ఒప్పిస్తుంది మనకు 3 4 1 2 ఒప్పిస్తుంది. ఓకేనమ్మా, ఏం ఒప్పిస్తుంది 3 4 1 2. ఎలా చేస్తాం సార్ ఇప్పుడు, 3 2s ఇలా, 3 2s ఎంతమ్మా 6, 3 2s 6, మళ్ళీ 1 4s 4, కానీ మైనస్ 4 అంటే 6 మైనస్ 4, 6 మైనస్ 4 చూడండి ఇక్కడ 6 మైనస్ 4. రైట్, నెక్స్ట్ మైనస్ 2 ఆఫ్ అంటే ఇప్పుడు 2కి సంబంధించి మాట్లాడుతున్నాం. అంటే 2 ఒక రో కాలము, ఇది 2కి సంబంధించిన రోని కాలంని మనం ముయ్యాలి. ఏమొప్పిస్తుంది మనకు 2042, 2042. మరి 2042 ఎలా చేస్తాం మరి, 2 2s 4, 2 2s 4, 0 4s 0, మైనస్ 0, అందుకని 4 మైనస్ 0 అయింది, 4 మైనస్ 0. నెక్స్ట్ 3 ఆఫ్ చూడండి, అంటే ఆ 3 సంబంధించిన రో కాలం ముయ్యాలి. ఓకేనా, 3 సంబంధించిన రో కాలం ముస్తే ఏమొప్పిస్తుంది మనకు 2031 ఒప్పిస్తుంది. ఏమొప్పిస్తుందమ్మా 2031, 2031. ఎలా చేస్తాం మరి, 2 1s 2 చూడండి, 2 1s 2, 0 3s 0నే కదా, సో మైనస్ 0 రాస్తాం. ఇలా మనం డిటర్మినెంట్ ఫైండ్ చేస్తాం. సరే ఇప్పుడు చూడండి ఇక్కడ 6 మైనస్ 4 ఎంత అమ్మా 2, 2 1s 2, 4 మైనస్ 0 4, 4 ఇంటూ మైనస్ 2 మైనస్ 8. ఓకేనా, రైట్, 2 మైనస్ 0 2, 2 3s 6. రైట్, అంటే ఈ వాల్యూ 2, ఈ వాల్యూ మైనస్ 8, ఈ వాల్యూ 6, మొత్తం యాడ్ చేసి ఎంత వచ్చింది 0 వచ్చింది. ఏమొచ్చిందమ్మా 0. మరి 0 కనుక వస్తే, అంటే ఫస్ట్ మనం డిటర్మినెంట్ ఫైండ్ చేసినప్పుడు 0 కనుక వస్తే అప్పుడు ర్యాంక్ 3 కాదు అని. ర్యాంక్ 3 కాదు అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 0 రాలేదు మనకు, 0 కన్నా వేరేది వచ్చింది అంటే మైనస్ రావచ్చు, ప్లస్ రావచ్చు. ఒకవేళ కనుక -1 వచ్చినా, లేకుంటే -10 వచ్చినా, 20 వచ్చినా, 30 వచ్చినా, అప్పుడు మనం ర్యాంక్ 3 అనేవాళ్ళం అంతే. అప్పుడు ర్యాంక్ 3 అనేవాళ్ళం, ఆ ప్రాబ్లం అయిపోతుంది, ప్రాబ్లం అక్కడికే ఆగిపోతుంది. ఓకేనా, 0 రాకుంటే ప్రాబ్లం అక్కడికే ఆగిపోయి ర్యాంక్ 3 అంటాం, ఎందుకంటే 3/3 కదా, ఎన్ని రోస్ ఉన్నాయి 3 కాలమ్స్, 3 rows 3 కాలమ్స్, ర్యాంక్ 3 అవుతుంది. కానీ ఇక్కడ 0 వచ్చింది ఆన్సర్. 0 వస్తే ర్యాంక్ 3 కాదు, ర్యాంక్ అయితే 3 కాదు. మరి ఎంత సార్ ర్యాంకు, దానికోసం ఏం చేస్తామంటే ఇప్పుడు ర్యాంక్ 3 కాదని తెలిసింది కదా మనకు, మరి ర్యాంక్ ఏంటి సార్ అంటే ఇప్పుడు ఏం చేయాలమ్మంటే ఏదైనా ఒక 4 వాల్యూస్ తీసుకోండి, మీ ఇష్టమైన వాల్యూస్. 4 వాల్యూస్ ఎట్లా వస్తాయి సార్ అంటే
ఓ చూడండి ఇక ఇట్లా నేను మూసాను ఏదైనా 4 వాల్యూ ఇంతకుముందు చేసినాం ఇంతకుముందు మనం చేసినాం కదా. ఇప్పుడు చూడండి ఇట్లా 1 కావాలంటే ఏం చేస్తామమ్మా మీరు ఇది కూడా తీసుకోవచ్చు. చూడండి ఇక వన్ రో కాలం మూసినప్పుడు 4 వాల్యూస్ వచ్చినాయి చూడండి ఇక్కడ 4 వాల్యూస్ వచ్చినాయి. ఆ 4 వాల్యూస్ ఫైండ్ చేయండి, డిటర్మెంట్ ఫైండ్ చేయండి, డిటర్మెంట్. ఓకేనా? సో ఓకే అంటే ఇక్కడ నేను తీసుకున్నది ఏంటంటే ఫస్ట్ 4 తీసుకున్నాను. ఫస్ట్ 4 తీసుకున్నాను 1 2 2 3 ఫస్ట్ 4 తీసుకున్నాను. ఓకేనా? 1 2 2 3 దీని డిటర్మెంట్ చూడండి ఏమైంది 1 3 3 2 2 4 -4 కదా, అంతే కదా. 1 3 3 2 2 4 కానీ మనం రాసేది -4 3 లెక్కలు -4 ఎంత -1 అంటే 0 రాలే కదా. అంటే ఒక 2/2 మ్యాట్రిక్స్ తీసుకుంటే 0 రాలే. 0 రాకుంటే అప్పుడు ర్యాంక్ 2 అంటాం. అప్పుడు ర్యాంక్ ఏమంటామమ్మా 2. సో ఇచ్చిన మ్యాట్రిక్స్ ర్యాంక్ ఎంత 2. ఇచ్చిన మ్యాట్రిక్స్ ర్యాంక్ ఎంత అమ్మా 2. 3 కాదు. ఎందుకు 3 కాదంటే 0 వచ్చింది కాబట్టి. ఓకేనా? ఇక్కడ ఏదైనా ఏ 4 వాల్యూస్ తీసుకున్నా ఫస్ట్ 4 తీసుకున్నాను ఇక్కడ. అది ర్యాంక్ ఫైండ్ చేస్తే -1 అంటే డిటర్మెంట్ ఫైండ్ చేస్తే -1 వచ్చింది. అంటే -1 వచ్చిందంటే 0 రాలే కదా. 0 రాకుంటే ర్యాంక్ 2 అంటాం. 0 రాకుంటే ర్యాంక్ 2 అంటామమ్మా. సో ఇలా ర్యాంక్ ఫైండ్ చేస్తాం. ఓకే, నా కమింగ్ టు నెక్స్ట్ ప్రాబ్లం. దీని యొక్క ర్యాంక్ ఎంత, ఇది ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ అమ్మా. చూడండి దీని ర్యాంక్ ఏమవుతుంది, ఫైండ్ ద ర్యాంక్ ఆఫ్ ఒక మ్యాట్రిక్స్ ఏమి ఇచ్చాము అన్ని 1లే 1 1 1 1 1 1 1 1 1 అన్ని 1లే. దీని ర్యాంక్ ఏమవుతుంది చూడండి ఇక్కడ వెరీ సింపుల్. ర్యాంక్ అంటే ఏం చేస్తాం ఫస్ట్ మనం డిటర్మెంట్ ఫైండ్ చేస్తాం కదమ్మా. డిటర్మెంట్ ఓకే. సో డిటర్మెంట్ ఫైండ్ చేస్తాం. దీని డిటర్మెంట్ 0 అమ్మ. ఈజీగా చెప్పు, దీన్ని చేయాల్సిన అవసరం లేదు, 0నే. ఎందుకు మనకు ఒక రూల్ ఉంది ఏంటంటే ఇప్పుడు ఏ 2 రోస్ సేమ్ ఉన్నా చూడండి 1 1 1 1 1 1 లేక ఏ 2 కాలమ్స్ ఉన్నా ఇక్కడ అన్నీ సేమే. 3 రోలు సేమే ఉన్నాయి, 3 కాలమ్స్ సేమ్ ఉన్నాయి. అలాంటి డిటర్మెంట్ 0నే. ఇక మనం బ్లైండ్గా రాయచ్చు 0. ఓకేనా? దీని డిటర్మెంట్ ఎంతమ్మా 0. దీని డిటర్మెంట్ ఎంత 0 అంతే. మరి 0 వచ్చిందంటే ర్యాంక్ 3 కాదు. ఓకే, ర్యాంక్ 3 కాదని తెలిసింది. మరి నెక్స్ట్ ర్యాంక్ ఎలా ఫైండ్ చేస్తాం? ఏదైనా ఒక 4 వాల్యూ తీసుకోండి. ఇక్కడ చూస్తే మీరు ఏ 4 వాల్యూ తీసుకున్నా కూడా 1 ఇదే వస్తుంది. 1 1 1 1 1 1 1 1 1 వస్తుంది కదా. మీరు చూడండి ఏ 4 తీసుకున్నా 1 1 1 1 వస్తుంది. 1 1 1 1 మళ్ళీ దీన్ని డిటర్మెంట్ చూడండి, ఇది కూడా 0నే. ఎందుకంటే 1 1 7 1 1 7 0నే, ఇది కూడా 0. అంటే ర్యాంక్ 2 కాదు, ర్యాంక్ 3 కాదు, ర్యాంక్ 2 కాదు. సో అల్టిమేట్గా ఏమవుతుందమ్మా ర్యాంక్ 1. ఓకేనా? ర్యాంక్ 1. ఎందుకు 1 అంటున్నా అంటే ఇక్కడ అన్ని వాల్యూస్ ఇప్పుడు అన్ని 0 అనుకోండి 0 0 0 0 0 అన్ని 0s ఉంటే అప్పుడు ర్యాంక్ 0. కానీ అట్లీస్ట్ ఇక్కడ 1 వాల్యూ ఉంది కదా, అందుకని ఇప్పుడు లీస్ట్గా ర్యాంక్ 1 అనమాట. సో దీని మ్యాట్రిక్స్ ర్యాంక్ ఎంత అమ్మ 1. 3 కాదు, 2 కాదు. సో అల్టిమేట్గా 1నే అంతే. సో దిస్ ఈజ్ ద ర్యాంక్ ఆఫ్ ద మ్యాట్రిక్స్. సో ఈజీలీ యూ కెన్ స్కోర్ ద మార్క్స్.